4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు అమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం పూజారుల గద్దెల వద్దకు వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వనదేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారళమ్మను కన్నేపల్లి ఆలయానికి, పగడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడార భక్తులు పోటెత్తుతున్నారు. వన దేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూ లైన్లో బారులు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని విచ్చేస్తున్నారు. తల్లుల వన ప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లకోసారి అమ్మవారిని దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తాడ్వాయి, పస్రా, గుండ్లవాగు దగ్గర రాకపోకలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ మళ్లీ యథావిధిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్చ్ గేట్ అలాగే మెయిన్ గేట్ రెండు క్లోజ్ చేసుకోండి. గేట్ ఇన్ఛార్జెస్ ఆర్చ్ గేట్, మెయిన్ గేట్. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి. మేడారం మహా జాతర అయితే చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ రోజు అయితే అమ్మల వన ప్రవేశంతో అయితే జాతర ముగుస్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ మేడారం మహాజాతరలో మహోన్నతమైన ఇక్కడ సమ్మక్క సారలమ్మ తల్లులు, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైన కొలువు తీరారు. వేలాది లక్షలాది మందిగా భక్తులు తరలి వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులకు నిన్న ఒక్కరోజే దాదాపు 80 లక్షలకు పైగా అటు శివసత్తుల పూనకాలతోటి, ఆనందోత్సవాల మధ్య నృత్యాలతోటి, గిరిజన సాంప్రదాయాలతోటి సమ్మక్క సారలమ్మ తల్లను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా సమ్మక్క సారలమ్మ తల్లను దర్శించుకునేందుకోసం, గద్దెన కొరువు తీరినటువంటి సమ్మక్క సారలమ్మ తల్లను దర్శించుకునేందుకోసం ఎత్తుబెల్లాలు, ఎదురుకోళ్ళు, ఆటపాటలతోటి సంతోషంగా సమ్మక్క సారలమ్మ తల్లను దర్శించుకునేందుకోసం భక్తులు బారులు తీరినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం భక్తుల యొక్క తాకిడి తగ్గలేదు. నిన్న కూడా రాత్రి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులతోటి, వాహనాలతోటి రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను క్లియర్ చేస్తూ భక్తులను పంపించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మొన్న 22వ తేదీన సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత గతంలోనే ఆ జాతర సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే సెలవు దినాల్లో భక్తుల యొక్క తాకిడి పెరిగింది. ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. భక్తుల సంఖ్య తగ్గుతుంది అనుకున్నప్పటికీ కూడా సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెన కొలువుదీరిన తర్వాత భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. అటు రెగ్యులర్ గా వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగినటువంటి క్రమంలో మహాజాతర సమయంలో కొంతమంది భక్తులు తగ్గుతారనుకునేటువంటి అనుకున్నా కూడా ఎక్కడా కూడా భక్తుల యొక్క సంఖ్య తగ్గలేదు. చిన్న పెద్ద పిల్ల పాపలతోటి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ తమను చల్లగా చూడాలి తల్లి అంటూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గద్దెల వద్ద లైవ్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో భక్తులతోటి క్రిక్కిరిసిపోయినటువంటి ఆవరణ కనబడతా ఉంది. ఇటు సమ్మక్క తల్లి గద్దె కావచ్చు, అటు సారలమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజుల సంబంధించినటువంటి గద్దెల వద్ద కూడా భక్తులు మిన్నంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇసుకేస్తే రాలనంత జనం కూడా భక్తులు కనబడతా ఉన్నారు. ఆ తల్లులను దర్శించుకునేందుకోసం పోటీ పడుతూ కూడా ఆ తల్లి దీవెనలు అందుకునేందుకోసం భక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత 3 రోజులుగా కూడా ఎప్పుడు భక్తుల యొక్క సంఖ్య తగ్గింది లేదు. దారులన్నీ కూడా సమ్మక్క తల్లిని దర్శించుకునేందుకోసమే చూస్తున్నాయి. 1000 కన్నులతో 2 సంవత్సరాల కాలం పాటు ఎదురు చూసినటువంటి భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెన కొలువు తీరిన తర్వాత ఆ మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని చూసేందుకోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో మంత్రి సీతక్క దర్శనానికి వచ్చారు. అటు సమ్మక్క సారలమ్మ సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. గిరిజన సాంప్రదాయాలతోటి గిరిజనులంతా కూడా తమ ఆటపాటలతోటి వేషధారణలతోటి
సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. ఇక్కడ సీతక్క ఆధ్వర్యంలో గిరిజనులంతా కూడా గిరిజన సాంప్రదాయాలతోటి గద్దెకు చేరుకుంటున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి సమ్మక్క సారలమ్మకు సంబంధించి గిరిజనులంతా కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి వంశస్థులంతా కూడా సమ్మక్క సారలమ్మని దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ ను మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం. వాళ్ళంతా కూడా ఇప్పుడే సమ్మక్క గద్దెకు చేరుకొని వారి యొక్క వేషధారణలతోటి వాళ్ళ యొక్క సాంప్రదాయాలతోటి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతోటి సమ్మక్క తల్లిని దర్శించుకునేందుకోసం ఇప్పుడే గద్దెకు చేరుకున్నాడు. సామాన్య భక్తుల తాకిడి ఒకవైపు, మరొక వైపు విఐపీలు కూడా సమ్మక్క తల్లిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంత సామాన్య భక్తులు కొంత అసౌకర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నా కూడా సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకోవాలనేటువంటి ఆ కోరికతోటి అవన్నీ మర్చిపోయి తన్మయత్వంతో పులకరించిపోయి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జాతరలో సేవలు అందిస్తున్నటువంటి BSNL కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతరకు వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా కూడా ఏ విధంగా మీ సేవలు అందిస్తున్నారు? మేడారం జాతరకు సంబంధించి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారనే దాంతోనే ముందు ప్రయత్నంగా టెంపరీగా 9 సైట్స్ అరేంజ్ చేయడం జరిగింది. దీనితో దాదాపు సర్వీస్ 15 టవర్లు 2G+3G సర్వీసులు ఇస్తున్నాము. ఏ కస్టమర్ కూడా ఇప్పటికీ ఏమాత్రం అంతరాయం లేకుండా సర్వీసెస్ బాగా అందించగలిగిన నమ్మకం ఉంది. చాలా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈసారి కాల్ డయల్ చేయగానే దొరుకుతుందని అంటున్నారు. BSNL డేటా సర్వీసెస్ కూడా వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రెస్కు, మీడియాకు కూడా అందజేయడం జరిగింది. అవి కూడా చాలా సంతృప్తికరంగా పనిచేస్తున్నాయి. దాదాపు 1.5 పైగా భక్తులు ఇక్కడికి వస్తారు. 15 కిలోమీటర్ల మేర భక్తులంతా వ్యాపించి ఉన్నారు. అటువంటి సమయంలో ఆ సేవలు ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి సెల్ ఫోన్స్ కావాలనేటువంటి పరిస్థితి వస్తుంది. వాటన్నిటి ఎదుర్కొనేందుకోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? అట్లాంటి పరిస్థితి ముందే ఊహించి గట్టమ్మ టెంపుల్ నుంచి మొదలుకొని ఉన్నటువంటి సైట్లకు 9 అదనంగా చేర్చడం జరిగింది. ఒకేసారి దాదాపు 1 టవర్ పరిధిలో 1000 మంది కాల్ చేసినా కూడా దొరికే పరిస్థితి తీసుకురావడం జరిగింది. చాలా సంతృప్తికరంగా ఉన్నట్టు మన కస్టమర్ ఫీడ్బ్యాక్ని బట్టి తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కస్టమర్స్, BSNL కస్టమర్స్ అందరు కూడా. ఇది పరిస్థితి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా సెల్ ఫోన్ పరమైనటువంటి, నెట్వర్క్ పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా BSNL కు సంబంధించినటువంటి అధికారులు కూడా చర్యలు చేపట్టారు. వచ్చేటువంటి భక్తుల క్రౌడ్కు సరిపడా ఫ్రీక్వెన్సీని పెంచి ఇక్కడ సమస్యలు లేకుండా చేశామంటూ కూడా BSNL అధికారులు చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో చూస్తున్నట్టుగా కూడా సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకోసం వస్తున్నటువంటి భక్తుల తాకిడి ఎప్పటికప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంది. 22వ తారీఖు సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత ఆ ఇద్దరు తల్లులు గద్దెల పైన కొలువు తీరిన తర్వాత భక్తుల తాకిడి తల్లులు ఇద్దరు గద్దెల పైన ఉన్నప్పుడే సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణ అంతా కూడా జనంతో భక్తుల జై సమ్మక్క జై సారలమ్మ నినాదాలతో హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చినా కూడా సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తే తమకు తన్మయత్వంతో తమ పడ్డ ఇబ్బందులన్నీ కూడా పోతాయి. తమ కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి తల్లులు 2 సంవత్సరాలకు ఒక్కసారి మాఘశుద్ధ పౌర్ణమికి వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకోసం 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఇప్పుడు ఆ సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలకు చేరిన తర్వాత దర్శించుకునేందుకోసం రావడం అనేటువంటిది చాలా ఆనందోత్సవాలతో కూడినటువంటి విషయం అంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం, విజువల్స్ లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ గిరిజన సాంప్రదాయాలతోటి సమ్మక్క తల్లిని దర్శించుకునేందుకోసం పటాలతోటి, అడవికి సంబంధించినటువంటి గిరిజన సాంప్రదాయాలతోటి, సంస్కృతి సాంప్రదాయాలతోటి పెద్ద ఎత్తున గిరిజన భక్తులంతా కూడా తరలి వచ్చారు. ఆ సమ్మక్క తల్లిని దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ ను మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇంతకాలం గత 2 సంవత్సరాల కాలంగా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాజాతరలో సమ్మక్క సారలమ్మని తల్లిని గద్దె పైన ఉన్నప్పుడు దర్శించుకోవడం అదృష్టంగా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి చూస్తా ఉన్నాం విజువల్స్ లో ఇటు సమ్మక్క సారలమ్మ ఇద్దరు
భక్తులందరినీ కూడా ఆ గిరిజన సాంప్రదాయాలతోటి తరలి వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా గద్దెలపైకి అనుమతించారు. గిరిజన భక్తులందరినీ కూడా గద్దెలపైకి అనుమతించారు. వాళ్ళ సాంప్రదాయాలతోటి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం విశ్వాసంలో చూస్తున్నాం. ఇటువైపు మరొక వైపు సామాన్య భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నెత్తిన బంగారంతో చిన్న పిల్లలను కూడా వెంటబెట్టుకొని తమ కోరికలు తీర్చాలి, తమ కుటుంబాలను చల్లగా చూడాలి, తమ పాడి పంటలను చల్లగా చూడాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో 21వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి జాతరలో మహోన్నతమైనటువంటి ఘట్టమైనటువంటి సారలమ్మ తల్లి గద్దెకు చేరేటువంటి ఘట్టం, సమ్మక్క తల్లి గద్దెకు చేరినటువంటి ఘట్టాలను వీక్షించినటువంటి భక్తులు తిరుగుముఖం కొంతమంది పట్టగా అనేక మంది సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపైన ఉండగానే దర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఆ భక్తుల దారులన్నీ కూడా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వైపే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మేడారం నుంచి పరిస్థితి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్ ఫ్రమ్ మేడారం.